హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీని తక్కువ మసాలాలతో ఎక్కువ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. గ్రేవీ తిక్కగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేస్తే తిక్కగా వస్తుందో కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మసాలాలు మొత్తం వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇంకా మసాలా మొత్తం చికెన్కి పట్టించడం వల్ల చికెన్ ముక్కలు జ్యూసీగా తయారవుతాయి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీన్ని ఇలా పక్కన పెట్టేయండి. మనకి చికెన్ కర్రీలో గ్రేవీ ఎక్కువగా రావాలన్నా, థిక్గా ఉండాలన్నా ఆనియన్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కేజీ చికెన్కి ఈ సైజు నార్మల్ సైజు ఉండే మీడియం సైజు ఉండే ఆనియన్స్ని 6 తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. నేనైతే 3 వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఆనియన్స్ని మగ్గించుకోవాలి. ఆనియన్స్ అనేవి మెత్తగా మగ్గిపోవాలి. అలా అయితేనే మనకి చికెన్ కర్రీ గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది. కరెక్ట్గా మగ్గకపోతే పల్చగా అయిపోతుంది. అందుకే బాగా మెత్తగా మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితే మనకి చికెన్ నుండి వచ్చే స్మెల్ రాకుండా ఉంటుంది. కర్రీ పూర్తయిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ 2 టమాటాలను తీసుకుంటున్నాను, మీడియం సైజు ఉండేవి. వీటిని స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మన టమాటీ కూడా ఆనియన్ లాగే మెత్తగా మగ్గిపోవాలి. ఇలా అయినా మనకి గ్రేవీ థిక్గా వస్తుంది. టమాటీ ఇంకా ఆనియన్స్ అనేవి మెత్తగా మగ్గితేనే మనకి గ్రేవీ చిక్కగా వస్తుంది. చూడండి, మెత్తగా మగ్గిన తర్వాత ఒకసారి పూర్తిగా కలిపేసుకోండి. ఇంకా మెత్తగా అయిపోవాలి మనకి టమాటీ అనేది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మనకి చికెన్ కర్రీ నుంచి ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితే మనకి చికెన్ నుండి వచ్చే స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. చూడండి, దగ్గరగా అయిపోయింది కదా, కొంచెం ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాలు ఇలానే మగ్గించేసుకోవచ్చు. లేకపోతే కుక్కర్ విజిల్ పెట్టేసి 1 విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకున్నా సరిపోతుంది. నేనైతే నార్మల్గానే ఉడికించుకుంటున్నాను. నాకైతే 15 నిమిషాలు పట్టింది చికెన్ ఉడకడానికి. ఇప్పుడు 1 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఏ బ్రాండ్ చికెన్ మసాలా అయినా పర్వాలేదు. చికెన్ మసాలా యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ థిక్గా ఉంటుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. చికెన్ మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో మీకు ఏమైనా కారం, ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా మనకి గ్రేవీ పలుచగా ఉంది కాబట్టి ఇంకో 10 నిమిషాల వరకు ఉడికించుకోవచ్చు. చూడండి, దగ్గరగా అయింది కదా. నాకైతే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.